హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే చూడండి, మనకి షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు ఖర్చు అనేది అస్సలు బయటికి కనపడకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి. సో చూడండి, ఇక్కడైతే మనకి ఖర్చులు అనేవి ఎక్కడ కూడా కనిపించకుండా మొత్తం నీట్గా వస్తుంది. సో బొట్టెక్లో కూడా ఇంత ఫినిషింగ్ అయితే ఉండదండి, ఇక్కడైతే ఓవర్లాక్ అనేది చేసేస్తారు. సో ఇలా ఓవర్లాక్తో పని లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి ఏంటి అని క్లియర్గా చూపిస్తాను చూడండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా. షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్ అనేది 4 పీసెస్ అయితే తీసుకోవాలండి. ఓకేనా? లైనింగ్ క్లాత్ 4 పీసెస్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి 2 పీసెస్ అయితే తీసుకోవాలి. అక్కడైతే నేను లైనింగ్ అనేది 4 పీసెస్, మెయిన్ క్లాత్ 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ 2 పీసెస్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇది కట్స్ అనేవి ఇచ్చుకున్నానండి, ఎదురెదురు అన్నమాట, గుర్తుండడం కోసం. ఫ్రంట్ పార్ట్కి సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ రావాలి, కట్స్ లేనిది మనకి సైడ్ జాయింట్ వైపు రావాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ పైన మళ్ళీ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్, మళ్ళీ లైనింగ్ క్లాత్. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఈ విధంగా కింద వైపు ఉన్న లైనింగ్ని పైన వైపు ఉన్న లైనింగ్ని సమానంగా పట్టుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్టు వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటామో అంత కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టానండి. సేమ్ అంతే, 1/2 ఇంచ్ మందం ఇలా చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా అంతేనండి, కింద వైపు ఉన్న లైనింగ్ పైన వైపు ఉన్న లైనింగ్ రెండు కూడా సమానంగా పట్టుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఖర్చు ఎక్కడి వరకు అయితే ఉంటుందో అంతేనండి, ఖర్చు మనం పెట్టుకున్నంతనే కుట్టుకోవాలి. మీరు ఏమాత్రం కొంచెం అటు ఇటు కుట్టినా సరే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు వచ్చేస్తుందండి. ఇప్పుడు కింద వైపు ఉన్న లైనింగ్ మెయిన్ క్లాత్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం, ఓకేనా, కింద వైపు ఉన్న లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ వేసేసుకోండి. సో మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది చూడండి. కింద వైపు ఉన్న లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి. సో ఇప్పుడు పైన వైపు ఉన్న లైనింగ్ ఉంది కదా, సేమ్ ఇది పైన వైపు ఉన్న లైనింగ్ ఎలా ఉందో ఇప్పుడు కట్ చేసేయండి. అంటే కింద వైపు లైనింగ్ సేమ్ ఉంటుంది మనకి, మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఈ పైన వైపు లైనింగ్ ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే కట్ చేసేయండి. మొత్తం సమానంగా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా మొత్తం నీట్గా కూడా కట్ చేసేయండి. సైడ్స్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇటువైపు తిప్పేసుకొని లైనింగ్ మీద కుట్టు అనేది వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కాకుండా ఈ లైనింగ్ అనేది ఇటువైపు తిప్పేసుకొని ఈ లైనింగ్ మీద కుట్టు పడేటట్టుగా వేసుకోండి. అర్థమైంది కదా? ఈ లైనింగ్ మీద కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కట్ చేసినప్పుడు కొంచెము కుట్టు అనేది పోయింది, అందుకని నేనైతే కుట్టు అయితే వేసేస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అంటే ఫ్రంట్ మనం ఆల్రెడీ నేనైతే డాట్స్ అవి వేసి పెట్టేసుకున్నానండి చూడండి. సో ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ మనకి మెయిన్ క్లాత్, మనకి బ్లౌజ్ క్లాత్ ఏదైతే ఉంటుందో అటువైపు నుంచి ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సో మనము ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఈ విధంగా మనకి డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్, దాన్ని అయితే కొంచెం వెడల్పుగా చేసుకొని ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటే ఇది కూడా లోపలికి అయితే వెళ్ళిపోతుందండి. సో మన కటింగ్లో మాత్రం ఇదేనండి మెయిన్, ఖర్చు అనేది అస్సలు బయటికి కనపడదు. సో ఎంత మంచి అయినా సరే మొత్తం ఖర్చు అనేది ఇది మెయిన్ డాట్ అయితే పైకే ఉంటుందన్నమాట. సో మన కటింగ్ ఏంటంటే ఈ మెయిన్ డాట్ ఖర్చు కూడా మనకి పైనకి కనిపించదు. ఓకేనా? ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కుట్టామో ఈ కుట్టుకి ఈ మిగతా లైనింగ్ ఉంది కదా, ఇంకొక పీస్ లైనింగ్, ఇదైతే జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఇటు ఖర్చు వచ్చేసింది కదా, ఈ ఖర్చుకి ఈ లైనింగ్ పీస్ అనేది ఇలా పట్టేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. సో మీకు అర్థమైంది కదా, ఒక లైనింగ్ క్లాత్ అనేది మనం సపరేట్గా పెట్టేసుకున్నాం కదా, దానికి మిగతాదంతా రోల్ చేసుకుంటూ వెళ్ళి ఆ లైనింగ్ క్లాత్కి కరెక్ట్గా ఖర్చు దగ్గర కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇది కూడా అంతేనండి, ఇక్కడ నుంచి మొత్తం క్లాత్ అనేది రివర్స్ చేసేసుకుంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయి మనకి పైనుంచి చాలా నీట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడడానికి.
అసలు ఓవర్లాక్ చేయాల్సిన పనే లేదనమాట. సో అంత నీట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ నేను చూపిస్తాను చూడండి, ఇంకొక వైపు కూడా. సో ఇది మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ వైపు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా సమానంగా పట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు, నేనైతే 1/2 ఇంచ్ పెట్టుకుంటానండి. 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టేసుకొని మెయిన్ డాట్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా కొంచెం వెడల్పుగా చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటాను. అప్పుడు అది లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకి పైనుంచి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. డాట్ అనేది అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దానికి కుట్టుకోవాలి. ఇదంతా రోల్ చేసేసుకొని ఇప్పుడు కుట్టుకున్న ఖర్చు ఉంటుంది కదా, దీనికి ఈ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ వేసేసుకుంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. పైనుంచి మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా కుట్టిన తర్వాత దీని లోపల నుంచి ఈ మిగతాదంతా బయటికి లాగేసామంటే ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుందండి. సో దీనికి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కుట్టుకుందామండి. దానికి వచ్చేసి చూడండి, మనం బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా, సో మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా తీసుకోండి. బ్యాక్ నెక్ తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ క్లాత్ ఉండేలా స్ట్రైట్గా 2 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. సో ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి 4 ఇంచెస్ క్లాత్ అయితే ఉంటుంది. ఇది దీన్ని కట్ చేసిన తర్వాత 2 ఇంచెస్ సపరేట్ చేసేసుకుంటే 2 ఇంచెస్ అయితే మనకి రెడీ అవుతుంది. ఈ 2 ఇంచెస్ క్లాత్ని ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మనకి బ్యాక్ నెక్లో, దీనికి మధ్యలో పెట్టేసుకొని కరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉంటుందో అంత కుట్ట అనేది వేసేసుకోండి. అంటే మనకి 2 ఇంచెస్ క్లాత్ అనేది రెడీ అవ్వాలి. పొడవు వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజా పట్టి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు అయితే చూసుకోండి. ఓకేనా. కొన్నిటికి సరిపోతుందండి కరెక్ట్గా బ్యాక్ నెక్. కొంచెం ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ వచ్చేసి ఉక్సు పట్టికి, ఇదైతే కాజా పట్టికి. సో 1/2 ఇంచ్ బయటికి ఉండేలా చూడండి. 1/2 ఇంచ్ బయటికి పెట్టేసుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలా నీట్గా కుట్టుకుంటూ రండి. ఓకేనా. 1/2 ఇంచ్ ఖర్చుతోని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూడండి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ బయటికి పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా లోపల వైపు ఖర్చు కూడా కవర్ అయ్యాలా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా లోపల వైపు ఖర్చు కూడా కవర్ అయిపోయేలా ఇలా పట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ ఖర్చు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. పైనుంచి మనకి నీట్గా ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఇలా పట్టేసుకొని లోపల వైపు ఖర్చు అనేది కవర్ అయ్యేలా ఇలా పట్టుకొని ఇక్కడ రఫ్ అనేది లాగాలండి. కంపల్సరీ రఫ్ అనేది లాగాలి. లాగిన తర్వాత ఇక్కడ చివరికి చూడండి, ఇక్కడ మనకి జాయింట్ లాగా ఉంటుంది కదా, ఈ చివరన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. తర్వాత పక్క నుంచి ఇంకొక కుట్టు వేసేసుకోండి. కాజా పట్టి అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇంతకంటే సింపుల్గా అయితే ఎవ్వరు చెప్పారండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది మనకి కాజా పట్టి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా కుట్టుకుందామని చూద్దాం. ఈ 2 ఇంచెస్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. 1 ఇంచ్ రెడీ అవుతుంది. ఈ 1 ఇంచ్ క్లాత్ని పైన వైపుకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా ఖర్చు అనేది వదిలేసుకోండి. ఇక్కడ డాట్ ఉంటుంది కదా మనకి, డాట్ దగ్గర కొంచెం క్లాత్ అనేది మలుచుకోవాలి. అప్పుడే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా. ఇలా జాయింట్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని అటువైపుకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇంకొక కుట్ట అనేది వేసేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ సైడ్ వైపుకి మొత్తం బ్యాక్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఒక కుట్ట అనేది వేసుకున్నామంటే మనకి ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోతుందండి. సో ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుందండి. దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఓకేనా. బాయ్ అండి. బాయ్. సో ఇది చూడండి నీట్గా ఉంటుందండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.